హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఏపీ అపాసిట్ 2026 సంబంధించి ఇంటర్మీడియట్ ఐపీ వెయిటేజ్లో అంటే 25% ఉంది కాబట్టి ఆ 25%కి మనకి మార్క్స్ ఎలా యాడ్ చేస్తారు, ఓకేనా. దాని తర్వాత 100%కి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది 100%కి ఒకసారి చూద్దాం, మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, సో మీకు ఆల్రెడీ జనరల్గా తెలిసినది అందరికీ ఎంసెట్లో మనకి 75% వెయిటేజ్ అండి, ఐపీ వచ్చేసి 25% వెయిటేజ్. ఓకే, సో టోటల్గా 100% అంటే 100 మార్క్స్కి మనకి ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను. చూడండి, ఆ మార్క్స్ క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేస్తారో మీకు చెప్తాను. చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐపీలో మనకి 500 మార్క్స్ వచ్చాయనుకోండి, అంటే గ్రూప్స్ మాత్రమే కౌంట్ చేస్తారండి, లాంగ్వేజెస్ కౌంట్ చేయరు కాబట్టి. సో ఐపీలో మనకి 600 గ్రూప్స్కి ఆ 600కి మనకి 500 మార్క్స్ వచ్చాయి. ఇంటూ 25% వెయిటేజ్ కాబట్టి 25. సో క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 20.83 వచ్చాయి. అలాగే ఎంసెట్లో 160 మార్క్స్కి 130 మార్క్స్ వచ్చాయి కాబట్టి 130/160 ఇంటూ 75 చేయాలి కాబట్టి సో ఎంసెట్ 75%, ఐపీ 25% చేసుకుంటే మనకి దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే 60.94 వచ్చింది. సో కంబైన్డ్ స్కోర్ వచ్చేసి మనం ఎలా తీసుకుంటామంటే, సో ఐపీ వచ్చినటువంటి 25% వెయిటేజ్ ప్లస్ ఎంసెట్లో వచ్చింది, రెండు కలుపుకుంటే 81.77 వచ్చింది. అంటే కంబైన్డ్ స్కోర్ని దేనికి మనకి ఎట్లా తీసుకుంటాం అంటే 100కి తీసుకుంటాం. సో 100కి 81.77 వచ్చింది. మరి 81.77కి మనకి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, మీరేం చేస్తారంటే మీకు వచ్చినటువంటి ఐపీ మార్క్స్కి ఎంత పర్సంటేజ్ 25కి ఎన్ని మార్క్స్ అనేది మీకు యాడ్ అవుతాయి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, నేను చెప్పే ఎగ్జాంపుల్ కూడా మీకు ఎంత ర్యాంక్ రావచ్చు సుమారుగా అనేది ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఎంసెట్లో వచ్చే మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేసుకొని మీకు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ మీరే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, ఇక్కడ 100%. ఓకే, తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను నార్మలైజేషన్ కూడా చేస్తానండి. కంపల్సరీ నార్మలైజేషన్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఎంసెట్లో ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆల్రెడీ మన వీడియో నేను ఒకసారి చెప్పుకున్నాను. ఓకే, సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మళ్ళీ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసేసుకొని మళ్ళీ మీకు నార్మలైజేషన్ ఏంటో కూడా క్లియర్గా చెప్తాను. చూడండి, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 100% అనమాట. అంటే 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అనేది చూడండి. అయితే ఈ 100 మార్క్స్ అంటే మీనింగ్ ఏంటి, 25% ఐపీ, 75% ఎంసెట్. సో ఇక్కడ 1000 ర్యాంక్ బిలో రావాలి అంటే మీకు 76 మార్క్స్ రావాలి. అలాగే 3000 బిలో ర్యాంక్ రావాలంటే 68 రావాలి. సో 5000 బిలో ర్యాంక్ అంటే 60 మార్క్స్ రావాలి. 10,000 రావాలంటే 56. 2000 రావాలంటే ఓకే చూడండి, 20,000 కదా, సారీ అండి. 10,000 వచ్చేసి 56, 20,000 వచ్చేసి 53, 30,000 వచ్చేసి 50. ఇట్లా చూడండి మీకు. సో మార్క్స్ ఈ ర్యాంక్ పక్కన మార్క్స్ ఉన్నాయి చూడండి, అట్లా చూడండి. 1,38,000 మార్క్స్, 90,000 39, 80,000 బిలో 40. ఓకే, ఇవి ఏంటంటే 100 మార్క్స్కి మీకు ఈ మార్క్స్కి ఇంత ర్యాంక్ రావచ్చు అన్నమాట, ఇంత ర్యాంక్ బిలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే మీకు 1000 ర్యాంక్ వస్తావు నేను చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 ర్యాంక్ బిలో రావాలి, ఒక స్టూడెంట్ 1000 ర్యాంక్ బిలో రావాలి అనుకున్న స్టూడెంట్కి ఇప్పుడు 1000 ర్యాంక్ బిలో అంటే మనకి 100 మార్క్స్కి ఎన్ని వచ్చాయి, 76 వచ్చాయి. చూడండి, 100 మార్క్స్కి మనకి 1000 ర్యాంక్ బిలో రావాలంటే మనకు వచ్చినటువంటి మార్క్స్ 76 మార్క్స్. 100కి అండి, ఇది 100% కంబైన్డ్ స్కోర్ 100కి 76 వచ్చాయి. అలాగే నీకు ఐపీ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఐపీ మార్క్స్ 25%కి నీకు వచ్చినటువంటి ఎంత స్కోర్ అంటే 20 మార్క్స్ వచ్చాయి నీకు వచ్చిన స్కోర్కి ఐపీ మార్క్స్. అంటే మనం 100 మార్క్స్కి 100%కి చూసుకున్నటువంటి 76 ప్లస్ ఐపీ మార్క్స్ తీసివేస్తే 56 వస్తున్నాయి. ఇప్పుడు ఈ 56 ఏం చేయాలంటే మనం ఎంసెట్కి ఎంత వచ్చాయనేది చూసుకోవాలి. అంటే 160కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేయాలంటే 56, ఓకేనా, ఇక్కడికి వచ్చినట్టు 56 మార్క్స్ ఇంటూ 160 బై సో మ్యాథ్స్ ఎంసెట్ పర్సంటేజ్ 70% ఎంసెట్ తీసుకుంటాం కాబట్టి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 119 మార్క్స్ వస్తున్నాయి. అంటే నీకు 1000 ర్యాంక్ బిలో రావాలి అంటే 119 మార్క్స్ రావాలి. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇంకా క్లారిటీగా. అదే ఇంకా నెక్స్ట్
20,000 ర్యాంక్ 1000 ర్యాంకే రావాలి. 1000 ర్యాంక్ రావాలంటే ఇక్కడ 1000 ర్యాంక్కి 100 మార్క్స్ కంబైన్డ్ స్కోర్కి 100కి ఎంత వస్తుంది? 76. ఓకే, 76 వచ్చింది. ఐపీలో వచ్చినటువంటి నీ స్కోర్ ఎంత? 24. ఐపీ స్కోర్ ఎలా తీసుకోవాలో చెప్పా కదా, ఇందులో సబ్స్ట్రాక్షన్ చేస్తే 52 వచ్చాయి. ఓకే, ఈ 52కి నీకు 160కి కన్వర్ట్ చేయాలి. 52 × 160/75 చేస్తే నీకు 110 మార్క్స్. అంటే 110 మార్క్స్ నీకు వస్తే ఎంసెట్లో నీకు 1000 ర్యాంక్ విలువ వస్తుంది. ఓకే, సో ఇట్లా మీకు ఉన్నటువంటి ఐపీ స్కోర్ మార్క్స్ మీకు రేపు ప్రిలిమినరీకి రిలీజింగ్ చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్లో చూసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మార్క్స్ ద్వారా మీకు ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఎంత మార్క్స్ వస్తుందనేది మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఎక్స్పెక్టేషన్ ర్యాంక్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే.